నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో పదుల సంఖ్యలో గేమ్స్, రైడ్స్ పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటున్నాయి. అయితే రేంజర్ రైడ్ మధ్యలో ఆగిపోవడంతో ప్యాసింజర్స్తో పాటు సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. దీంతో మిగతా రైడ్ల విషయంలోనూ జనాలకు భయం పట్టుకుంది. అయితే రేంజర్ రైడ్లో జరిగింది టెక్నికల్ ఇష్యూనే అని, దానివల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని నిర్వాహకులు తెలిపారు. గేర్ స్టక్ అవ్వడంతో ఆగిపోయిందని 10 నిమిషాల్లో సాల్వ్ చేశామన్నారు. రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయన్నారు. ఇదే అంశంపై గేమింగ్ జోన్ నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కి కాస్త క్రేజ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది నాంపల్లి నుమాయిష్ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ షాపింగ్కి ఏ విధంగా వస్తూ ఉంటారో గేమింగ్ జోన్కి కూడా స్పెషల్గా వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక నుమాయిష్లో ప్రతి ఒక్కటి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ కావచ్చు, ఇటు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, పిల్లలకు సంబంధించి, కిడ్స్కి సంబంధించి గేమింగ్ జోన్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి అవైలబుల్గా ఉండడంతో ఎక్కువగా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక గేమింగ్ జోన్కి ప్రతి సంవత్సరం వచ్చేసరికి ఒకే దగ్గర దాదాపు మనకు 10 నుంచి 15 గేమ్స్ కూడా అవైలబుల్గా ఉండడంతో కూడా చాలా మంది విజిట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూడా కిడ్స్ని అన్ని రైడ్స్లో ఎక్కిస్తూ కూడా వాళ్ళ కేరింతలు చూసి ఆనందిస్తూ ఉంటారు. మరి అట్లాంటి గేమింగ్ జోన్ అయితే నిన్న ఒక్కసారిగా కూడా గేమింగ్ జోన్కి సంబంధించి భయాందోళనలకు గురైన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపించాయి. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా సాయంత్రం 6 గంటల సమయంలో కూడా రేంజర్ గేమింగ్ జోన్లో ఉన్న ఒక గేమ్కి సంబంధించిన మిషనరీ రేంజర్ అనేది ఒక్కసారిగా ఆగిపోవడం జరిగింది. ఇది ఆగిపోయినప్పుడు దాంట్లో దాదాపు ఒక 10 నుంచి 15 మంది జనాలు అయితే ఉండడం జరిగింది. దాంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనలకు గురయ్యారు. ఇక గేమింగ్ జోన్కి రావాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గేమింగ్ జోన్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా పెద్ద శాతం కూడా మనకు జరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటిది కూడా ఒక్కసారిగా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు గేమింగ్ జోన్లో నిన్న ఏం జరిగింది, ప్రజెంట్ గేమింగ్ జోన్కి సంబంధించి ఏ విధంగా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, అసలు గేమింగ్ జోన్లో ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది, ఇటు నుమాయిష్కి సంబంధించిన నిర్వాహకులు తీసుకుంటారా లేదా గేమింగ్ జోన్కి సంబంధించిన నిర్వాహకులు తీసుకుంటారా, ఇవన్నీ తెలుసుకుందాం. మరి ప్రజెంట్ అయితే గేమింగ్ జోన్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం కదా బ్యాక్గ్రౌండ్లో రేంజర్ అని చెప్పేసి. సో ఇదే రేంజర్ అయితే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఆగిపోవడం జరిగింది. ఈ రేంజర్కి సంబంధించి కూడా బేరింగ్కి సంబంధించి రిపేర్ వచ్చిందని చెప్పేసి అయితే నిన్న సాయంకాలం ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఆగిపోవడం జరిగింది. మరి ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది ఎదురైంది, ఎందుకు ఆగిపోవడం జరిగింది అంటే ముందుగా అంటే స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కటి కూడా చెకింగ్ అనేది చేస్తూ ఉంటారు. దాంతో పాటు గేమింగ్ జోన్ కి సంబంధించిన సభ్యులు ఉన్నారు. ఒకసారి వారి దగ్గర నుంచి కూడా మనం క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే నేను ఒక్కసారిగా కూడా రేంజర్ ఆగిపోవడంతో చాలా వరకు భయాందోళన సిచ్యువేషన్స్ అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మరి గేమింగ్ జోన్ కి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది మనకు రావాలి. ఎందుకంటే గేమింగ్ జోన్ కి పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. మరి అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు ఆగిపోవడం జరిగింది, ఆ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారా లేదా తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, నిన్న ఒక్కసారిగా ఈ రేంజర్ తలకిందులుగా ఆగిపోవడంతో చాలా వరకు అయితే భయాందోళనలకు గురయ్యారు. అసలు ఏం జరిగింది నిన్న? పైనది చిన్న బేరింగ్ ఉంటా, హైడ్రోలిక్ బేరింగ్ పోయినా దానికోసం స్టక్ అయింది మనకి. మా వాళ్ళు కింద నుంచి పైన పార తీసుకో ఒక 7 మినిట్స్లో క్లియర్ చేసేసి. ఓకేనా, అది జరిగినప్పుడు అంటే ఎందుకు అలా జరిగింది, ముందు ఫిట్నెస్ చెకింగ్ అంటే అన్నిటికీ కూడా చెక్ చేస్తారా స్టార్ట్ చేసే ముందు డైలీ? డైలీ 11:30కి మార్నింగ్ మనకి స్టార్టింగ్లో చెక్ చేస్తా, 2-3 అన్ని 8 ఐటెంకి కొట్టేస్తా. మళ్ళీ సాయంత్రం 4:30కి స్టార్ట్ చేయ, మళ్ళీ ఎంటీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మరి మీరు చెక్ చేసినప్పుడు అంటే ఆగిపోయింది కదా, చెక్ చేసే ముందు మీరు చెక్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు కదా, మరి అప్పుడు ఎట్లాంటి ఇష్యూ మీకు బయట పడలేదా, అంటే ఇట్లా జరిగింది కదా? అవును, ఏం లేదమ్మా, అట్లా మామూలుగా ఉంటాయి. ఇది పెద్ద ఇష్యూ, ఇది బయట ప్రాబ్లం లేదా, లోపల ట్యాంకీ ప్రాబ్లం. ట్యాంక్లో మన చిన్నది బేరింగ్ రన్నింగ్లో క్రాక్ అయింది, క్రాక్ ఒక పడిపోతే మళ్ళీ స్టక్ అయింది. దానికి మా వాళ్ళు పైన ఒక 7 మినిట్స్లో క్లియర్ చేసిన. ఓకేనా, దాదాపు ఇది అంటే అది స్ట్రక్ అయినప్పుడు కావచ్చు, ఆగిపోయినప్పుడు కావచ్చు, దాదాపు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎన్ని మినిట్స్లో కిందికి తీసుకొని వచ్చారు? 10 to 12 మెంబర్స్ ఉన్నప్పుడు 7 to 8 మినిట్స్లో క్లియర్ చేసినాం. సో మెయిన్గా అంటే గేమింగ్ జోన్ కోసమే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. కాస్త క్రేజ్ గేమింగ్ జోన్కే ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ చూసినా ఫుల్ రష్ ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందా ఇన్ని సంవత్సరాల నుంచి? లేదమ్మా, ఫస్ట్ టైం లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మన ఈ కంపెనీకి నడుస్తున్నారు. ఇక్కడ మా డాడీ పార్ట్నర్స్ ఉంటారు, మేము సన్. ఇప్పుడు జరిగాయి, ఒకసారి జరగలేదు, ఫస్ట్ టైం అయింది. ఓకే అన్న, అంటే ఇప్పుడు అదే ఫర్ ది ఫస్ట్ టైం జరిగిందని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద ఒక అవగాహన అనేది కావాలి. ఎందుకంటే చాలా మమ్మల్స్ వాళ్ళ కిడ్స్ని తీసుకొని వస్తారు, నేను ఒక్కసారి ఆగిపోవడంతో కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ కిడ్స్ని తీసుకొచ్చి ఎక్కించాలా లేదా అనేసి కూడా వస్తుంది. మరి ప్రజెంట్ దీని ఫిట్నెస్ చెకింగ్ అయిపోయిందా, స్టార్ట్ చేశారా మళ్ళీ?
ఇవాళ స్టార్ట్ చేసిన మళ్ళీ ఫిట్నెస్ ఆఫీసర్ ఏం చెప్పినది ఒకసారి ఆపేయండి, రేపు మళ్ళీ మెకానికల్ ఇంజనీర్ వచ్చి చెక్ చేసిన తర్వాత రేపు నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. ఓకే, ఈ రోజు ఇది స్టార్ట్ చేస్తారా లేదంటే మళ్ళీ రేపు రేపు? అవును, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ సిపి సార్కి పంపించాలా, సిఐ వస్తా మళ్ళీ చెక్ చేస్తా, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకేనా. గేమింగ్ జోన్లో ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి సంఘటన అయితే జరగలేదని చెప్పేసి, ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే పూర్తి బాధ్యత మేమే వహిస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు గేమింగ్ జోన్కి సంబంధించి పర్మిషన్ ఎవరైతే ఇస్తారో, ఇటు నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, దాంతోపాటు గేమింగ్ జోన్కి సంబంధించి కంపెనీకి ఎవరైతే ఏ కంపెనీకి ఇచ్చారో ఆ కంపెనీకి సంబంధించిన హెడ్స్ కావచ్చు, మా ఇద్దరి బాధ్యత, ఎవరికి ఏమైనా జరిగితే మేమే బాధ్యత వహిస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి మనతో పాటు ఇక్కడ చాలా వరకు అయితే గేమింగ్ జోన్కి సంబంధించిన వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఇదే ఆయా मैं इधर एरागड्डा ఎర్రగడ. ఓకే, అంటే గేమింగ్ జోన్ మీ పిల్లల్ని తీసుకొని వచ్చారా మీరు? here. Games all are playing, my kids. Full playing games and enjoy all rides. But she also is scared. I am also fully scared because no safety is there. First of all, first here safety is must compulsory na. Look at here, no safety person is as here. That's why. ఒక్కసారిగా రేంజర్ అని చెప్పేసి ఒక మిషన్ ఆగిపోయింది కదా, తెలుసా మీకు ఆ ఇన్సిడెంట్? Yesterday I listened in my society someone is telling like that is stuck. That's why that one is stuck. That's why I'm fully scared today. So my kids are this why rights. They only that rights. ఓకే, అంటే వేరే రైడ్స్ ఎక్కించాలంటే ఫియర్ ఏమైనా భయం అవుతుందా మీకు? మీ పిల్లల్ని వేరే రైడ్స్ ఎక్కించాలంటే Full fear. See, you ask to one. They don't ride any one. Only she ride. They ride only this one only. Because it is not mechanical. Full hands. That's why. నేను శంషాబాద్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? ఇప్పుడే వచ్చారా? సంవత్సరం వస్తుంటాం. ఎట్లా ఉంటుంది నుమాయిష్? ఎట్లా ఉంటుంది? పిల్లల్ని తీసుకొని వచ్చారా? గేమింగ్ జోన్ కావచ్చు, నుమాయిష్ షాపింగ్ కావచ్చు, అంతా బాగానే ఉంది. పిల్లలకు కూడా టికెట్ తీసుకున్నారు. పిల్లల టికెట్ వేస్ట్. పిల్లలకు కూడా టికెట్ ఎందుకు మేడం? ఓన్లీ పెద్ద వాళ్ళకే పెట్టారు కదా. పిల్లలకు ఆల్రెడీ ఆడుకుంటా కూడా ఇక్కడ టికెట్ కొడుతున్నాము. టికెట్ కూడా ఎక్కువ టైం లేదు మామూలుగా. టికెట్ కూడా ఒకటి 150, 200 ఉంది. ఎట్లా ఉంది అంటే కిడ్స్ తీసుకొని వచ్చారు కదా, వాళ్ళు అన్ని గేమ్స్ ఆడుతూ ఉన్నారు కదా, ఎక్కుతూ రైడ్స్ చేస్తూ ఉన్నారు కదా, మరి సేఫ్టీ ఎట్లా ఉంది ఇక్కడ? సేఫ్టీ సెక్యూరిటీ అంత ఎక్కువ లేదు. సేఫ్టీ పర్వాలేదు, నార్మల్గా ఉంది, బాగానే ఉంది. మెయిన్గా చెప్పాలంటే కూడా దాదాపు ఇంత ముందుకి గేమింగ్ జోన్కి అయితే కాస్త ఎక్కువ డిమాండ్ ఉండదు, ఎక్కువ పబ్లిక్ వచ్చేవాళ్ళు. కాకపోతే నిన్న జరిగిన ఇన్సిడెంట్స్తో అయితే మనకు గేమింగ్ జోన్లో కాస్త తక్కువ రష్ అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా గేమింగ్ జోన్లో మిషనరీ రేంజర్ అనేది ఆగిపోవడం, దాంట్లో పబ్లిక్ చిక్కుకుపోవడం, 10 నుంచి 15 మంది కూడా అందులో చిక్కుకుపోయి దాదాపు కేకలు వేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు నిన్న కనిపించాయి. దీంతో గేమింగ్ జోన్ అంటే కాస్త భయాందోళనకు గురవుతా ఉన్నారు, చాలా తక్కువగా గేమింగ్ జోన్కి వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.